నిన్న ఈ సలీంనగర్లో సయ్యద్ ఖలీల్ అహ్మద్ అని చెప్పి టీచర్, గవర్నమెంట్ టీచర్, సంగపట్ల పనిచేస్తారు. ఈయన వాళ్ళ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఊరేసుకుని చనిపోయాడు. తర్వాత ఒక సూసైడ్ నోటు ప్లస్ సెల్ఫీ కూడా ఇచ్చారు. దానిలో ఆయన చావుకు కారణం ఏమంటే ఆన్లైన్లో ఒక ఇన్వెస్ట్మెంట్ యాప్లో ఈయన ఫస్ట్ ఆగస్టు నెలలో 1,50,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశారు. చేసిన తర్వాత వాళ్ళు కొన్ని రోజులు పెట్టుకున్న తర్వాత ఒక 2 months తర్వాత అది 7 lakhs అయింది మీ అమౌంట్, దాన్ని విత్డ్రా చేసుకోవాలని చెప్తే ఒక 79,000 కట్టాలని చెప్పారు. ఆశకు 79,000 ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేశారు. తర్వాత లేదు ఇంకా కొన్ని డబ్బులు పంపాలంటే ఒకసారి 50,000, ఒకసారి 40,000, అంటే రోజు రకరకాల కారణాలు చెప్పి దాంట్లో ఆన్లైన్లో వేసుకొని దాదాపు 7 lakhs దాకా ఆన్లైన్లో వేసుకున్నారు. తర్వాత ఇంకా నా విత్డ్రాలకు అమౌంట్ వస్తుంది అనుకునే టైంలో అది మీరు అమౌంట్ విత్డ్రా చేసుకోలేరు, మీరేం చేసుకోండి అని చెప్పి ఆయన్ని భయపడించారు. ఆల్రెడీ హౌసింగ్ లోను అవి లోన్లు పెట్టుకొని ఆయన అప్పులు ఉన్నాడు. ప్లస్ ఈ ఆన్లైన్ మోసం వల్ల ఆయన మనస్తాపం చెంది ఇంట్లో భార్య పిల్లలంతా ఫంక్షన్కి వెళ్ళింటే నేను మధ్యాహ్నం ఫ్యాన్ గురేసుకొని చనిపోయాడు. సో పబ్లిక్ని మేము అప్పీల్ చేసేది ఏమంటే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కానీ కంపల్సరీగా కరెక్ట్ ప్లాట్ఫామ్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి, నిపుణుల సలహా తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇట్లా ఫేక్ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఆశ పుట్టిస్తారు, రూపాయకు 10 రూపాయలు అవుతుందని చెప్పి ఆశ పుట్టిస్తారు. ఆ మాటలు నమ్మొద్దు. కరెక్ట్గా తెలిసిన వాళ్ళ దగ్గర టెక్నికల్గా సలహా తీసుకొని దీన్ని ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి మేము అప్పీల్ చేస్తున్నాం. ఈ కేసులో భార్య కంప్లైంట్ మేరకు టైటాన్ ఎఫ్ఎక్స్ యూకే అని చెప్పి ఇది కంపెనీది, ఇన్వెస్ట్మెంట్ కంపెనీది. దీనికి సంబంధించి 3 మేనేజింగ్, అంటే ఒక ఆయన చార్టెడ్ అకౌంటెంట్, తర్వాత ఈ మేనేజ్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు 3 మీద అబెట్మెంట్ టు కమిట్ సూసైడ్ అని చెప్పి కేసు రిజిస్టర్ చేసినారు. తర్వాత చీటింగ్ ఐటీ యాక్ట్ ప్రకారంగా నంద్యాల టూటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసినాము, విచారణ చేస్తున్నాము, తప్పకుండా యాక్షన్ తీసుకున్నాం. కంపెనీ ఎక్కడ సార్? ఈ ముంబై కంపెనీ, ఇది ముంబై, అంత మహారాష్ట్ర వాళ్ళే. ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది సార్ ఇది ట్రాన్సాక్షన్స్? ఇది ఆన్లైన్లో, ఇది వాళ్ళు కరెక్ట్గా ఇందులో ఉండదు. వాళ్ళు చెప్పిన అడ్రస్ కూడా కరెక్టా కాదని చెప్పి కూడా కొంత డౌటే. ఎందుకంటే ఆధార్ కార్డులు ఫేక్ పుట్టిస్తారు, పాన్ కార్డులు ఫేక్ పుట్టిస్తారు, బ్యాంక్ అకౌంట్స్ అన్నీ అది మారుతూ ఉంటాయి. ఇవన్నీ చాలా కష్టం, వాళ్ళని పట్టుకోవడం కూడా కష్టం ఉంది. ఈయన